అమరావతిలో దారుణ నిర్లక్ష్యం. రెండేళ్లుగా నెమ్మదిగా సాగుతున్న నిర్మాణ పనులు ఒకేసారి వేగం పెంచేలా చంద్రబాబు ఆదేశాలు. భద్రతను గాలికి వదిలేసిన నిర్మాణాలు. అమరావతిలో కార్మికుడి మృతిపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. వచ్చి రాగానే అమరావతి రాజధాని నిర్మాణంపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు కలరింగ్ ఇచ్చిన సర్కార్ కేంద్రం నుంచి ఏకంగా 15,000 కోట్ల రూపాయల భారీ నిధులకు కూడా సాధించుకుంది. ఈ పాటికి రాజధానిలో సగానికి పైగా నిర్మాణాలు పరుగులు పెట్టాల్సింది. వేలాది కోట్లు ఖర్చయి పనులు ముగింపు దశకు రావాల్సింది. కానీ ఆరంభంలో చూపిన ఆర్భాటం ఆ తర్వాత కనుమరుగైంది. నిధులు వచ్చినా సరే ప్రభుత్వంలో అంతులేని నిర్లక్ష్యం తాండవించింది. ఫలితంగా అమరావతి పనులు మళ్లీ నత్తనడకన సాగాయి. పనులపై పర్యవేక్షణ కొరవడడంతో పాటు కనీస రక్షణ చర్యలను గాలి కుదిలేశారు. సరిగ్గా ఈ ప్రభుత్వపు నిర్లక్ష్యపు ధోరణి వల్లే దొండపాడులో అమాయకపు కార్మికుడు బలయ్యాడు. లేఅవుట్ పనుల సమయంలో మట్టికట్ట కూలి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఈ మొద్దు నిద్రను, భద్రతా ప్రమాణాలను విస్మరించిన తీరును ప్రపంచ బ్యాంక్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మధ్య తనిఖీకి వచ్చిన ప్రపంచ బ్యాంక్ బృందం దొండపాడు ప్రమాద స్థలాన్ని పరిశీలించి అధికారులను నిలదీసింది. అయితే ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి సరైన సమాధానం లేకపోవడంతో ప్రపంచ బ్యాంకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న వేల కోట్ల రుణాలు, వాటికి సంబంధించిన డిస్బర్స్మెంట్ లింక్డ్ ఇండికేటర్స్ ప్రకారం కార్మికుల భద్రత అత్యంత కీలకం. కానీ సర్కార్ మాత్రం నిధులు తెచ్చి హడావుడి చేయడం మినహా క్షేత్ర స్థాయిలో భద్రతను పూర్తిగా గాలి కుదిరేసింది. ఈ దుర్ఘటనపై ఇప్పటికే ప్రపంచ బ్యాంకు స్వతంత్ర విచారణా సంస్థ స్పష్టమైన నివేదికను ఇస్తూ అధికారుల బాధితారాహిత్యం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని తేల్చి చెప్పింది. రెండేళ్లుగా అమరావతిలో పనులను పరుగులు పెట్టించడంలో విఫలమై చివరకు కార్మికుడి ప్రాణాలు బలికొన్న ఈ నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులున్నా పనులు చేయించలేకపోవడం, కార్మికుల ప్రాణాలను రక్షించలేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా మారుతుంది.